సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా మామయ్య మార్నింగ్ కాల్ చేసి వచ్చేయండి అని చెప్పారు. సో మేము వెళ్ళడానికి ఆటోలో వెళ్ళాం. మా బండి ఖరాబ్ అయింది కొంచెం, సో బాగా తినేసి వచ్చేస్తాం. ఈరోజు వీడియో అయితే దాని గురించే. మా చెల్లికి అయితే బాగా ఆకలి అవుతుండే. మేమైతే మార్నింగ్ తిని ఆఫ్టర్నూన్ వరకు ఏం తినలేదు. వాళ్ళ కోసం వాళ్ళు పిలిచారని వచ్చేసాం. సో ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చేసాం వాళ్ళకి. మా జున్నుగాడు మాత్రం ఆగట్లేదు, వాడు అటు ఇటు తిరుగుతున్నాడు. సో మార్నింగ్ చేసిన బిర్యానీ అయితే పెట్టేసింది, వాడికి కొంచెం తినిపించేసి. చూడండి ఫ్రెండ్స్, రాగానే నాకు బిర్యానీ పెట్టిరు అంటే నాకు కాదు, మా బాబుకి. మా జున్నుకి అయితే చాలా నచ్చేసిందండి ఆ చైర్. అలాంటి చైర్ మేము కూడా కొంటాం. వాడు అసలు వదులుతలేడు ఆ చైర్ని మాత్రం. మా టైమింగ్స్ మాత్రం అందరికంటే 3 hours లేటే ఉంటుంది. మేము లేసేది 10కి, సో తినేది 12కి. మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఒకేసారి తినేస్తాం. ఆఫ్టర్నూన్ తింటామండి, 3 o'clockకి తింటాం. సో ఇట్లా 3 hours చేంజ్ అనేది ఉంటుంది మా టైం టేబుల్లో. సో ఇది కామన్. మా పిల్లలు కూడా అట్లనే తింటారు. మేము పడుకునేది నైట్ 12కి 1కి. మా చెల్లి వచ్చి వీక్ అయిందండి. సో మా చెల్లిని చూసుకుంటుంది, మా పిల్లల్ని ఎక్కువ. అంటే మా చిన్న పాప అయితే ఆమె దగ్గరే పడుకుంటుంది మంచిగా, అసలు ఏడవదండి ఆమె దగ్గర. మా జున్నుగాడికి అయితే చాలా ప్లేస్ ఉందండి బయట ఆడుకోవడానికి. వాడు ఊరికి వెళ్ళిపోతున్నాడు బయటకు, ఎక్కడైనా పడిపోతాడేమోనని మాకు భయం అవుతుంది. కానీ వాడికి నచ్చింది అనుకుంటా ఈ ప్లేస్ మొత్తం. ఒక్కడే తిరుగుతూ బాగా రన్ చేస్తూ బాగా ఆడుకుంటున్నాడు. ఊరికి ఆ స్టెప్స్ అన్నీ ఎక్కుతున్నాడు, మాకేమో భయం అవుతుంది. సో మేము చూస్తూ ఉండాలి కదా. సో గైస్, మా అత్తమ్మ రీసెంట్గానే పెళ్ళైంది, వాళ్ళ ఇంటికే వచ్చాం. ఆమె చికెన్ కర్రీ చేస్తుంది. ఆమె చికెన్ కర్రీ ఎలా చేస్తుందో ఈరోజు చూద్దాం. కళాయిలో అయితే ఫ్రెష్ చికెన్ పీసెస్ కనిపిస్తుందండి. అండ్ ఆల్సో పక్కన మనకి రైతా కనిపిస్తుంది, ఆల్రెడీ చేసేసుకుంది మేము వచ్చే ముందే. అండ్ చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయి. మార్నింగ్ చేసిన చికెన్ బిర్యానీ ఉంది, అండ్ ఆల్సో రైస్, అండ్ దెన్ ఇంకా మా అత్తమ్మ అన్నీ ఆర్గనైజ్డ్గా పెట్టుకుంది. అన్ని సామాన్లన్నీ చాలా బాగా పెట్టుకుందండి. టమాటా నా మామీ అది టమాటా ఒకటి ఉంటే చాలు. బాగుంది. ఎవరైనా వంట నేర్చుకోవాలంటే మా అత్తమ్మ దగ్గర వచ్చి నేర్చుకోండి, చాలా బాగా చేస్తుంది. అబద్ధాలు. మా జున్నుగాడు వీళ్ళందరూ తినేవాళ్ళు, నేను తప్ప. మేమందరం తింటాను, వాసన చూసుకుంటాం. ముందుగానే టమాటో పీసెస్ని కట్ చేసుకొని చికెన్ బాగా కలిపేసుకున్న తర్వాత అందులో కలిపేసాం, మొత్తంని మిక్స్ చేసేసాం. ఇంకా ఏందోనండి, ఈ చికెన్ అయితే ప్రతి సండే తింటాం. బోరు కొట్టిన అసలు బోరే కొట్టదండి అది. చికెనే కాదు, ఫిష్, గోట్ అన్నీ తింటుంటాం. అండ్ ఆల్సో 2 spoons కారం వేసుకున్నాం. మేము ఎక్కువ స్పైసీనెస్ ప్రిఫర్ చేస్తాం, మాకు ఎక్కువ చికెన్ స్పైసీగా ఉంటేనే నచ్చుతుందండి. కాసేపు అయినాక కొన్ని వాటర్ పోసేసుకున్నాం అందులో, అన్ని పీసెస్ మింగేటట్టు. మా జున్నుకి కూల్ డ్రింక్స్ అంటే చాలా ఇష్టం అండి. వాడు ఏదన్నా కనిపిస్తే తాగేస్తాడు ఫ్రిడ్జ్లో నుంచి. వాడు చాలా ఖుషి అవుతుంది ఇది తాగాక. సో ఫుడ్ అయితే రెడీ అయిపోయింది, అన్నీ ముందర పెట్టేసుకున్నాం. మేమైతే ఇప్పుడు కింద కూర్చొని తింటాం. మాకేం అలాంటి డైనింగ్ టేబుల్స్ అలాంటి పైన కూర్చునే అలవాటు అయితే లేదు అసలు. సో చూద్దాం ఏముంది ఈరోజు. ఓకే, ఫైనల్ లుక్ ఆఫ్ ది చికెన్ చూడండి. ఇక్కడ చాలా బాగుంది లుక్ అయితే, స్పైసీగా బాగుందా వసంత? ఎందుకు నిన్న ఉందాక మళ్ళీ లేపించుకున్నావు? ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వు నన్ను? మా చెల్లి అయితే తినడానికి కష్టాలు పడుతుంది. ఫస్ట్ చికెన్ బిర్యానీ తినేసి, తర్వాత రొట్టె తినేసి, తర్వాత మళ్ళీ చికెన్ అన్నం తినేసి, మళ్ళీ రైతాతో తిన్నది. కడుపు నిండా తినేసి బయటకు వచ్చి చేప మీద పేన్ల కార్యక్రమం మొదలు పెట్టాము. మా మామ అయితే మా చెల్లికి పేన్లు చూస్తున్నాడు. మేము ఇలానే ఫన్నీగా కలుస్తూ బాగా అందరితో కలిసిపోతాం, చాలా క్లోజ్గా మూవ్ అవుతుంటాం. మా జున్నుగాడు కూడా కాసేపు కాళ్ళకి రెస్ట్ ఇచ్చేసాడు. న్యూ షాట్ అయితే వచ్చేస్తుందండి, చూసి లైక్ చేసేయండి. బాయ్ బాయ్. సో రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.